దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం నియోజకవర్గంలో 2018లో గెలిచిన కాంగ్రెస్ వల్ల జరిగిందేమీ లేదన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి తెల్ల వెంకట్రావు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే భద్రాచలం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని అంటున్న తెల్ల వెంకట్రావుతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలం నుంచి అంటే గతంలో అయితే కమ్యూనిస్టులకు కంచుకొట్టగా ఉన్నటువంటి భద్రాచలంలో ఈసారి ఏ విధంగానైనా కూడా బీఆర్ఎస్ జెండాని ఎగురవేసేందుకు ఏ విధంగానైనా ఎగురవేస్తామని అయితే చెప్తారో. అయితే దీనికి సంబంధించి ఇక్కడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తెల్ల వెంకట్రావు అంతా ఉన్నారు. ఆయన అడిగి మరికొంత సమాచారం అయితే తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ ప్రచారం ఏ విధంగా సాగుతుంది? ప్రచారం బ్రహ్మాండం జరుగుతుందండి. ఏ ఏరియాలో ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇప్పుడు ముదిరాజు బజార్కి వచ్చాను. అందరూ కూడా ఈసారి మీకు ఓటేస్తాం, అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ పార్టీ నెగ్గాలి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది కాబట్టి అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ పార్టీ వస్తే బాగుంటుందని ఆలోచనలో ప్రజలే ఉన్నారు. ఈరోజు నేను అడిగేది ఏంటంటే, ప్రజలారా గమనించండి, మనం అందరం నష్టపోయాం. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, కానీ మన అభివృద్ధి సంక్షేమం వెనకబడి ఉంది. ఒక లాస్ట్ మనం చూసాం, కొద్ది కాలంగా మనకు త్రాగునీరు చాలా సమస్యగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇంటింట నీళ్ళు కూడా ప్రతి ఒక్కరికి వస్తుంది. మనం ఇక్కడికి వస్తే సార్ బాగుంది ఆ పథకం, కానీ డైలీ ఇవ్వండి అంటారు. అసలు పథకం అనేది డైలీ ఇవ్వాలి. మన ఇచ్చిన 20 లీటర్లు 30 లీటర్లు కూడా డైలీ ఇవ్వాలి. నేనేమంటున్నానంటే, అధికారులు కూడా అడిగాను, అధికారులు మీరు ఒకరి పవర్ సరిపోతే ఉదయం ఇటు అటు ఇవ్వండి, ఈరోజు ఉదయం ఒక చోట ఈవినింగ్ కూడా ఇవ్వండి, డైలీ ఇవ్వండి అని అడుగుతున్నారండి. ప్రజలందరూ కూడా ఘన స్వాగతం పలుకుతున్నారంటే ఈరోజు వాడవాడలో లాస్ట్ ఎన్నికల కన్నా భద్రాచలంలో ఈరోజు ఒక మార్పు వచ్చింది. ఇప్పుడు దక్షిణ అయోధ్య అనే మన అయోధ్య కన్నా దీటైనది భద్రాది దేవాలయం, రామాలయ దేవాలయం మీరు వస్తే అభివృద్ధి చెందుద్ది. ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రిగా ఈరోజు కేసీఆర్ గారు ఉన్నారు. ఈరోజు కొండగట్టుని మొన్న అనుకున్నారు, కొండగట్టు స్టార్ట్ చేశారు. అలానే ఈరోజు భద్రాచలం కూడా మనం మొదలు పెట్టండి అని అడిగాను నేను. ఏంటి ముఖ్యమంత్రి గారు ఒక విజన్ ఉంది, ఏంది పోలవరం ప్రాజెక్ట్ ఎంతవరకు వస్తుంది, మన పోలవరం కట్టిన తర్వాత ఇక్కడ బ్యాక్ వాటర్ని బట్టి బ్యాక్ వాటర్తో కరకట్టతో పాటు ఈ 100 కాదు 200 కాదు, మనం ఎన్ని కోట్లైనా మన భద్రాచలం దేవాలయాన్ని డెవలప్ చేయాలని ఆలోచనలో ఉన్నారు. నాకు ఇచ్చిన టికెట్ ఇచ్చినప్పుడు ముందు కూడా అసలు అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే రెండు ప్రాబ్లం, ఒకటి కరకట్ట, ఒకటి దేవాలయం అని ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పాను. ఏదైతే మిగిలిపోయిన కరకట్టని మన స్ట్రెంథనింగ్ చేయగలిగితే ప్రస్తుతానికి బ్యాక్ వాటర్ ఊర్లోకి రావు. ఏది శాంతినగర్ కానీ సుభాష్ నగర్ కాలనీ అంటే తక్షణమే దాన్ని శాంక్షన్ చేశారు. 39 కోట్లతో మిగిలి ఉన్న ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసి మిగిలి ఉన్న కరకట్టని ఎక్స్టెన్షన్కి ఈరోజు ఒప్పుకున్నారు. దానివల్ల ఒప్పుకున్నారు, జియో ఇచ్చారు, టెండర్ టెండర్ కూడా హర్ష కన్స్ట్రక్షన్కి వెళ్ళింది, అది అయిపోయింది. రేపు ఎన్నికల కోడ్ అయిన వెంటనే దాన్ని మొదలు పెడతారు. కాబట్టి ఈ రెండుకి ముంపు తగ్గింది. కానీ రేపు పోలవరం బ్యాక్ వాటర్ వస్తే ఇంకా భద్రాచలం ఎంత ముందుకు అనేది ఆలోచన చేసి ఉన్న కరకట్టను కూడా స్ట్రెంథనింగ్ చేయగలిగితే బాగుంటుంది. అలా డెవలప్ చేయగలరు. దాంతో సైమల్టేనియస్లీ చాలా డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్ల సిస్టమ్ కూడా బాగాలేదు భద్రాచలంలో. దానికి ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి. ప్రజలందరూ చెప్తున్నారు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ నెగ్గాలంటున్నారు. వాళ్ళు ప్రజలే కోరుకుంటున్నారు. ప్రజలారా మీరు గమనించండి, ఈసారి దీవించండి. రేపు నవంబర్ 30 తారీఖు జరిగే ఎన్నికల్లో ఓటేజ్ నెగ్గిట్లయితే స్థానికునిగా, ఇక్కడ తెలిసిన వ్యక్తిగా, ఇక్కడే చదువుకున్న వ్యక్తిగా భద్రాచలం అభివృద్ధి చేసి ఏదైతే ఈ పుణ్యభూమిలో నేను ఒక పేద కుటుంబంలో పుట్టి ఈ రాముల దయ వలన ఒక మంచి చదువు చదివి ఏదైతే నేను వైద్య రంగంలో బ్రహ్మాండంగా ప్రజల అభిమానం పొందానో, అలానే మనం ఇతర అభివృద్ధిలో సంక్షేమ పథకాల్లో కూడా పేరు ప్రతిష్టలు పొందాలని శ్రీ సీతారామ దేవాలయ ఆశీస్సులు నాకు ఉండాలని ఆశిస్తున్నాను ఖచ్చితంగా. సార్, మీ ప్రత్యర్థిగా ఉన్నటువంటి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఈసారి కూడా గతంలో జరిగినటువంటి 20 రోజుల్లోనే గతంలో గెలిచాను, ఈసారి కూడా నా విజయం నల్లేరు మీద నడికే అంటున్నారు. దీనిపై మీరే విధంగా స్పందిస్తారు? అవునండి, చాలా వరకు మాయ మాటలు నమ్మారు. అసలు 20 రోజులు వచ్చారు, 5 సంవత్సరాలు ఏం పని చేశారో మీరే అడగండి, నన్ను అడగటం కాదు. 20 రోజులు వచ్చానని చెప్పారు, ప్రజలు నమ్మారు. నీవు 5 సంవత్సరాల్లో ఏం పని చేసావు, భద్రాచలంలో ఏ వీడి తిరిగావు, ఏం చేశారు అనేది మీరు ఒకసారి అడగండి. మీరు అభివృద్ధి చేసి ప్రజల అభిమానాలు పొందంటే మీకు ఓటేస్తారు ఖచ్చితంగా. ఈరోజు నీ మీద కష్టపడక్కర్లే, నేను ఓడిపోయి ఉన్నాను, నువ్వు తిరగాలి చెయ్యాలి కదా. ఈరోజు నేను నియోజకవర్గం అంతా తిరిగాను, ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాను. ఈరోజు గొప్పగా
నేను 15 రోజులు వచ్చేసి నేను నెగ్గాను అని చెప్పడం కాదు. నీ 5 సంవత్సరాలు నేను నెగ్గిన తర్వాత ఏం చేయటం అని చెప్పడమే గొప్పతనం. మొత్తంగా మనం చూసుకుంటే ఈ గడిచిన 5 సంవత్సరాలలో కూడా భద్రాచలానికి ఎటువంటి అభివృద్ధి జరగలేదని బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఈ యొక్క భద్రాచలాన్ని అయితే అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ ఉదయ్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.